ఆ టైగర్ హిల్స్ నుంచి పాక్కుంటూ కిందికి వచ్చాడు. ఇండియన్ బెటాలియన్కి చెప్పాడు. ఇండియన్ బెటాలియన్ యుద్ధ విమానాలు హెలికాప్టర్తో పైకి వచ్చేసింది. పాకిస్తాన్ సైనికులు ధ్వంసం చేసింది. పాకిస్తాన్ జెండాలు తీసేసింది. భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినటువంటి దినమున భారతదేశం 1990. ఎవరా బాలుడు? ఎవరా యువకుడు? ఆ బాలుడి పేరు జోగేంద్ర సింగ్ జాదవ్. ఇప్పటికీ ఉన్నాడు అతడు. అప్పటి వయస్సు ఎంత? 20 years. ఆయన అడిగాను, ఏమడిగారు తెలిసిన? జోగేంద్ర సింగ్, మీ అమ్మ ఉందా? గుర్తు రాలేదా? మీకు నాన్న ఉన్నాడు, గుర్తు రాలేదా? మీ ఇల్లు గుర్తు రాలేదా? మీ భార్య ఉంది, గుర్తు రాలేదా? మీ భార్య గర్భంలో శిశువు. జోగేంద్ర సింగ్ చెప్పాడు, నాకెవ్వరు గుర్తు రాలే. నాకు గుర్తొచ్చిన ఒకే ఒక్కరు భారత మాత గుర్తొచ్చింది. భారత ఆ సైనికుడు పాడుతున్న పాట ఈ నేల తల్లి ప్రేమ ఎన్నటికి చెరగనిది తరగనిది. తల్లి ప్రేమ ఎన్నటికి తరగనిది చెరగనిది. ఈ నా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే. ఏ దేశాల ప్రజలైన చెవులార వింటే కనుల కంటే నా అస్థికలపై సమాధిపై జై హిందని ప్రతిధ్వనించేను. ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. సరిహద్దులో జవానునై ఉరిమిన వేళ నేను ఒరిగిన వేళ. ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేల కొరిగిన వేళ. సరిహద్దులో జవానునై ఉరిమిన వేళ నేను ఒరిగిన వేళ. ఉగ్రవాద ఉన్మాదులు తరిమిన వేళ నేల కొరిగిన వేళ. చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు. కీర్తి పతాకాలు కాంత కనకాల సలొద్దు. చస్తే ఈ భూమిలో మరు జన్మ కోరుతాను. దాసుడనై ఉంటానని అమ్మనడుగుతాను. ఎర్రకోట నెగిరే మువ్వన్నెల జెండా. ఎర్రకోట నెగిరే మువ్వన్నెల జెండా. వన్నెల జెండా ఉరిగిన నా శవం పైన. ఉరిగిన నా శవం పైన ఎగిరితే చాలంటాను. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే.